జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఫైనల్లీ నా చాలా ఇయర్స్ నుంచి డ్రీమ్ అయితే ఇప్పుడు నెరవేరిందనమాట. అది కూడా వినాయక చవితి రోజు నేను లాల్బాగ్ రాజన్ దర్శనం చేసుకుంటానని ఎప్పుడు అనుకోలేదు. బట్ ఫైనల్లీ దర్శనం అయితే ఈరోజు చేసుకున్నాను. చూడండి అసలు ఎంత బాగుంది డెకరేషన్, ఆ డిజైన్ మొత్తం గోల్డ్ ప్లేటెడ్ తోటి చేశారనమాట. చాలా అంటే చాలా బాగుంది. 6 hours నుంచి లైన్లో వెయిట్ చేసి ఇప్పుడు దర్శనం వచ్చింది మాకు. ఇంకా లైన్ వచ్చేసరికి 5 kilometers ప్లస్ ఉందనమాట. లైనే చాలా అంటే చాలా దూరం ఉండే. ఏంట్రా బాబు ఈ లైన్ ఎంత దూరం వెళ్తున్నా వస్తూనే ఉంది. 5 kilometers వరకు ఉన్నట్టుంది అసలు. ఇది ఇంకా ముఖ దర్శనే, స్పర్శ దర్శనం కాదు. ఇక ఫైనల్లీ అది చేసి మధ్యలో లైన్లో అయితే దూరేసినాం అనమాట. అది ఫుల్ వీడియోలో చూసుకోండి లైన్ ఎట్లా దూరినామని. ఇక్కడ నుంచి ఒక 1.5 kilometer లైన్ ఉంది. ఇంకా మా వెనక 4 kilometers వరకు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం అయితే లాల్బాగ్ రాజాని విజిట్ చేయడానికి వెళ్తున్నాం. ప్రజెంట్ వచ్చేసి డాంబివాలీలో ఉండే. ఎగ్జాక్ట్ టైం 4:40 అవుతుంది. ఇంకొక 20 minutesలో ట్రైన్ ఉంది. 10 or 15 minutesలో వస్తుందేమో. ఫాస్ట్ ట్రైన్ చూసుకోవాలి. ఇక్కడ నుంచి మనం స్లో ట్రైన్ వెళ్తే చాలా టైం పడుతుంది. దానికోసం కొంచెం వెయిట్ చేస్తూ ఉండే. అండ్ ఇక్కడ నుంచి చించుపోక్లి ఫస్ట్ దాదర్ వెళ్ళాలి. దాదర్లో చించుపోక్లి ట్రైన్ చేంజ్ కావాలి. స్లో ట్రైన్ తీసుకోవాలి అక్కడ నుంచి. వీళ్ళు వచ్చేసరికి మా కొలీగ్స్ నైట్ నిద్ర లేకుండే స్టేషన్లోనే వంతారు. ఫైనల్ మనం అయితే చించుపోక్లి స్టేషన్లో దిగేసి ఇప్పుడు బయటకు వచ్చినాం. ఒక 1.5 2 kilometers ఇక్కడ 1.5 kilometer ఏముంది ఇక్కడ నుంచి బై వాకే వెళ్తున్నాం. రోడ్ సైడ్ మొత్తం అయితే ఇక అడ్వర్టైజ్మెంట్తో నిండిపోయింది ఆ రోడ్లో మొత్తం. ఇక్కడ చాలా చాలా చిన్న చిన్న వినాయకులు కూడా ఉన్నాయి ఇంకా లాల్బాగ్ పక్కన. మరి ప్రజెంట్ అవన్నీ క్లోజ్లో ఉన్నాయి అనుకుంటా. వచ్చేసరికి మోదక్ మ్యాక్సిమం అందరికి తెలిసి ఉంటుంది. మోదక్ ఇటు సైడ్ ఇంకా చాలా ఫేమస్ అనమాట మహారాష్ట్రలో అవి. ఇంకా గణపతి టైంలో అయితే మస్తుగా చేస్తారు. చాలా వెరైటీస్ ఆఫ్ టైప్స్లో చేస్తుంటారు అనమాట. ఇక్కడ చాలా వెరైటీ వినాయకుడు ఐడల్స్ కూడా మస్తు తయారు చేసి ఉండే. బొమ్మలు కూడా కొంచెం డిజైన్స్లో వేరే డిజైన్స్లో మస్తు ఉండే. ఇంకా వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఇక్కడ ఒకటి దానికి ఎంట్రన్స్ లేదు. బట్ ఇక్కడ శివుడిది చూడండి, శివలింగం మస్తు పెట్టారు బయట. ఇది వచ్చేసరికి చింతామణి అందరికి తెలిసిందే. లాల్బాగ్ తర్వాత చింతామణి చాలా ఫేమస్ అవుతుంది ఇప్పుడు మొత్తం. అక్కడ చింతామణి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఇంకొక కొంచెం దూరం ఉంది లాల్బాగ్ రాజాకి. సైడ్ వెళ్ళాలి మనం. ఈ లైన్ అంతా అంటే లాల్బాగ్ రాజాకి వెళ్ళడానికి ఇంకా ఒక 700-800 meters టెంపుల్ ఉంది. ఇక్కడ ఇంకా చింతామణి దగ్గర ఉన్నాం మనం. ఇక్కడ నుంచి 800 meters ఉంది. ఇక్కడికి లైన్ ఉంది. ఇంకెంత దూరం ఉందో లైన్ చూద్దాం మనం. మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసుకుని వస్తే ఏమేమి ఎక్స్పెక్ట్ అవుతుంది. ఏంట్రా బాబు ఈ జనాలేంటి, వీళ్ళేంటి ఇంత పొద్దున్నే. అది కూడా ఈరోజు గణపతి ఫెస్టివల్ రోజు అనమాట. ఈరోజు వినాయక చవితి రోజు మేము వచ్చినాం, అయినా కూడా ఇంత రష్ ఉంది. మేము యాక్చువల్గా ఏం ఎక్స్పెక్ట్ చేసినామంటే నైట్ వచ్చి ఇట్లా వినాయక చవితి రోజు మార్నింగ్ కల్లా దర్శనం అయిపోతుంది అనుకున్నాం. బట్ ప్రతి ఒక్కరి ఇంట్లో వినాయకుడు నిలబెడతారు కాబట్టి వాళ్ళ ఇంట్లో పూజ వాళ్ళ కాలనీలో జరుగుతుంటుంది. రష్ తక్కువ ఉంటుందని చెప్పి ఈరోజు ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చినాం మేము మార్నింగ్. అది కూడా ఎర్లీ మార్నింగ్ వచ్చిండే. అయినా కూడా 4 kilometers అట్లా లైన్ ఉంది. ఎంత దూరం వెళ్తున్నా వస్తలేదు అనమాట. ఇంకా ఎంత దూరం ఉంది. వీళ్ళు మధ్యలో ఇరుకుతున్నారు. మరి ఇక గొడవలు అయితే మధ్యలో ఇరికితే ఉంది ఇక తెలిసిందే కదా. మోర్ దెన్ 5 kilometers గ్యాస్ లైన్ వచ్చేసరికి మోర్ దెన్ 5 kilometers. అది కలుతాను కూడా కలుతాను. మినిమం మనకి నైట్ అవుతుంది అనుకుంటా దర్శనం అయ్యేలోపు. ఇది ఈ లైన్లో ఉంటే మాత్రం చాలా అంటే చాలా కష్టం ఈ లైన్లో ఉంటే. ఇప్పుడు మనకి ఏం చేయాలో అర్థం అవుతలేదు. తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేకుండా డైరెక్ట్ పాస్, ఒకవేళ మన రిలేటివ్స్ ఎవరంటే వాళ్ళ పాస్ ఉంటుంది కదా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. అది ఇది వచ్చేసరికి లాల్బాగ్ మెయిన్ గేట్ ఎంట్రన్స్. మేము మళ్ళీ ఎన్నికో వచ్చేసినాం. వేరే విధంగా మనం ట్రై చేద్దామని బట్ అవుతలేదు అనమాట ఎట్లా నుంచి. అందుకని ఇట్లా ఎంట్రన్స్ దగ్గర వచ్చి కొంచెం చూసి వెళ్దామని. బట్ ఎట్లేదన్నా నాకు ఇప్పుడు దర్శనం చేసుకోవాలి. మా కొలీగ్స్ ఏమో కష్టం, మళ్ళీ ఈరోజు మొత్తం లైన్లో ఉండాల్సి వస్తుంది, మన వల్ల అవ్వదు అంటున్నారు. బట్ నేను ఎట్లయినా దర్శనం చేసుకొని ఇచ్చగలుగుతా. మళ్ళీ ఒకసారి చూద్దాం ఏంటో అసలు. ఇక్కడ మధ్యలో ఇరకడానికి ట్రై చేయాలి. బట్ దర్శనం కూడా ఎవరు లేకుండా ప్రతి ఒక్కరు మొత్తుకుంటున్నారు అన్నమాట మధ్యలోకి వెళ్తే. అది కూడా తర్వాత చూపిస్తా. ఎట్లా 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 ఏదో ఒకటి చేసి మధ్యలో ఎరిగితేనే మన వల్ల అవుతుంది. లేకపోతే లాస్ట్ మళ్ళీ లైన్లో జాయిన్ కావాలంటే 5 kilometers మోర్ దెన్. ఈరోజు ఈవినింగో లేదా రేపు మార్నింగో దర్శనం అయిపోతుంది అనమాట. ఇట్లా చూడండి ఎంత పబ్లిక్ వస్తున్నారంటే చాలా అంటే చాలా మంది పబ్లిక్ వస్తున్నారు. వీళ్ళని చూసి ఒక పక్క భయం అవుతుంది దర్శనం లైన్లో ఉండాలంటే. చిన్నపిల్లలతో చాలా కష్టం. మేము ఎట్లా అట్లా వేసి వెళ్దాం అనుకుంటున్నాం అందులోకి. బట్ ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ ఛాన్స్ దొరుకుతలేదు మధ్యలోకి వెళ్దామన్నా కానీ. లైన్ ఈ పబ్లిక్ చూసుకోండి ఒకసారి ఎట్లా ఉన్నారంటే
కొన్ని లక్షల మంది అని చెప్పుకోవచ్చు. కొన్ని లక్షల మంది పబ్లిక్ వస్తున్నారు. అది కూడా వినాయక చవితి రోజు ప్రతి ఒక్కరు ఇంట్లో ప్రతి ఒక్కరు కాలనీలో నిలబెడతారు, ప్లస్ ఇక్కడికి వస్తున్నారు. ఇంత ఫేమస్ అంటే ఈరోజు దర్శనం వస్తే అంతకన్నా పుణ్యం లేదనమాట మనకి. ఎందుకంటే వినాయక చవితి రోజు లాల్ బాగ్ చౌక్ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకున్నాం అంటే దానికన్నా గొప్పది ఇంకేమైనా ఉంటుందా? ఇక్కడ నుంచి ఛాన్స్ కూడా లేదు, 1% కూడా ఛాన్స్ లేదు. చాలా సెక్యూరిటీ అంటే చాలా సెక్యూరిటీ ఉన్నారు. లోపలికి వెళ్దామంటే ఎట్లనైనా వీలు అవుతా లేదు. ఇక్కడ నుంచి స్ట్రైట్గా లోపలికి వెళ్తానికి నార్మల్ దారి ఉండే ఒక రష్ ఏం లేకుంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ ఓపెన్ చేస్తారంట గేట్స్. బట్ ఇప్పుడు ఫుల్ రష్ ఉండటం వల్ల అట్లా క్యూ పెట్టుకున్నారు వాళ్ళు. జస్ట్ అన్ని షాప్స్ కూడా అక్కడ క్లోజ్ అయి ఉన్నాయి అనమాట మొత్తం. చూడండి చాలా మంది రిటర్న్ వెళ్ళిపోతున్నారు ఆ లైన్లో వెయిట్ చేయలేక. ప్లస్ ఫ్యామిలీ చిన్నపిల్లలు వస్తుంటే బయట నుంచి అట్లా మొక్కొని వెళ్ళిపోతున్నారు. బట్ మా కొలీగ్స్ కూడా అదే అంటారు, ఇప్పుడు వచ్చేసినాం కదా ఇంకా ఏం చేస్తాం. బట్ దర్శనం చేసుకొని వెళ్ళేది. ఇక్కడ బయట ఎంట్రన్స్ గేట్ చూడండి ఒకసారి, డెకరేషన్ ఎట్లా చేశారంటే అసలు పైన హైలైట్ అది. అదంతా అట్లా డిజైన్ పెట్టడం అది హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మధ్యలో ఏడొక్క లైన్లో దూరాలన్నమాట ఇక్కడ, ఎందుకంటే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ. మన వల్ల అయితే కాదు, ఇప్పుడు 5 కిలోమీటర్స్ లైన్లో ఉండాలి. మనకు అంత టైం కూడా లేదు. మళ్ళీ రేపు ఆఫీస్కి వెళ్ళాలి. అది ఇప్పటి వరకు అయిపోతుందో చెప్పలేము. నిమజ్జనం ఇవాళ అవుతుందో రేపు అవుతుందో కూడా. నేను ట్రై చేస్తున్నాం మధ్యలో నుంచి ఎక్కడైనా అటాచ్ అయ్యి అక్కడి నుంచి డైరెక్ట్ వెళ్ళిపోతానికి. బట్ చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడు మధ్యలో ఛాన్సెస్ ఉంటే ప్రాబ్లం కూడా ఉండదు అనమాట, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇదంతా లైన్ రైట్ సైడ్లో. ఇక్కడ నుంచి 4.5 కిలోమీటర్స్ ఉందన్నమాట టెంపుల్ అనేది వచ్చేసరికి. ఇది చూడండి ఎట్లా లైన్. ఇంకా చాలా మంది రిటర్న్ వెళ్తున్నారు. మా ముందులో వచ్చేవాళ్ళంతా రిటర్న్ అనమాట, మేము ముందుకు వచ్చేస్తున్నాం. వాళ్ళు వెళ్ళేటోళ్ళు వెళ్తున్నారు, వచ్చేటోళ్ళు రిటర్న్ వచ్చేటోళ్ళు రిటర్న్ వస్తున్నారు. మధ్యలో వెళ్తానికి ఛాన్స్ కూడా దొరుకుతలేదు. మా కొలీగ్ అని వాడాడు అని మధ్యలో దూరం అని చెప్పి పంపిస్తున్నాం. ఏమైతే వాడు ఒక్కడు దూరితే మేము సెట్ అయిపోవచ్చు ఏదో ఒకటి. ఒక వాటర్ బాటిల్ తీసుకోనో లేకపోతే ఏమన్నా స్నాక్స్ తీసుకొని వెళ్ళి ఇట్లా తీసుకో అని చెప్పి మధ్యలో సెట్ అయిపోవచ్చు. అటు చూస్తున్నాం. ఫస్ట్ వాడు వెళ్తే అయిపోతుంది. నాకైతే మరాఠీ రాదు, ప్లస్ హిందీ కూడా నాకు అట్లట్లే వచ్చు, మరీ పర్ఫెక్ట్ అయితే కాదు కదా. వాళ్ళు ఏమైనా మాట్లాడని తిరిగి కూడా మాట్లాడదు, అందుకనే వాళ్ళని పంపించుండే. ఇక్కడ ఛాన్స్ ఎట్లుందంటే ఆ కార్ బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా వెళ్ళిపోవచ్చు వెళ్తే. బట్ చూద్దాం ఏమవుతుందో. ఇది తప్పే, బట్ ఇక తప్పట్లేదు. అట్లా అయిపోతుంది ఇక, ఎందుకంటే మాకు ఇంత టైం కూడా లేదు. ప్లస్ అంతా లైన్లో ఉండాలంటే మన వల్ల కూడా కాదు. దేవుడి కోసం చేయాల్సిందే, బట్ ఇక ఒక ఛాన్స్ మనకి దారి ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకున్నాం మేము మనం ఇద్దరు ఇట్లా. ఆయనకున్న వాళ్ళందరికీ సారీ చెప్పుకోవచ్చు ఇప్పుడు అందులోకి నేను వెళ్తే ఒక బై ఛాన్స్. లేకపోతే ఇక ఎక్కే ఒక 5 కిలోమీటర్స్ దూరం వెళ్ళే మనం లైన్లో ఉండాల్సి వస్తుంది. ప్రతి బైక్స్ ఇట్లా చెక్కలు మొత్తం అడ్డు పెట్టేశారు అనమాట లోపలికి, ఇట్లా లైన్ ఎవరు జాయిన్ కాకుండా. నేను అనుకున్న నార్మల్గా ఒక 2-3 అవర్స్ దర్శనం టైంలో దర్శనం అయిపోతుంది. బట్ ఇప్పుడు లైన్లో నించున్నామంటే మోర్ దెన్ 4-5 అవర్స్ పడుతుంది. ఒక లైన్ అనేది ఇక్కడికి రావడానికి ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ ఉన్న లైనే ఇక్కడికి రావడానికి మినిమం 5 అవర్స్ పడుతుంది అనుకోండి సార్. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ బ్యాక్ సైడ్ ఉంది, ఒక 2 కిలోమీటర్స్ టెంపుల్ సైడ్ ఉంది. చూసుకోండి ఎట్లా ఉన్నదో. ఇవన్నీ షాప్స్ పక్క రోడ్ అమ్మటి షాప్స్, అవన్నీ క్లోజ్ చేయించి మరి ఇట్లా లైన్ పెట్టించారు. అది చూసుకొని వాళ్ళు ఎట్లా వెళ్తున్నారో తోసుకుంటా. ఏంట్రా బాబు జనాలేంటి, లైన్ ఏంటి, ఇంత ఫేమస్ ఆ లాల్ బాగ్ రాజా. అసలు నేను న్యూస్లో ఇన్స్టాగ్రామ్లో చెప్తుంటే ఏమో అనుకున్నా కానీ, బట్ ఫస్ట్ టైం లైవ్లో చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఇంత పిచ్చా లాల్ బాగ్ రాజా జనాలకి, ఇంత ప్రేమ. అసలు ఏంటో తెలియదు. అది ఈ రోజు వినాయక చవితి రోజే చూడండి అక్కడ అసలు ఎట్లా వెళ్తున్నారు. లేడీస్ అని లేదు, జెంట్స్. లేడీస్ అసలు చూడని కూడా చూడట్లేదు, మొత్తం తోస్తున్నారు అట్లా కార్ల మీదకి. ఓ మావాడైతే అక్కడ ఉన్న బ్లాక్ షర్ట్లో ఎట్లా ట్రై చేస్తున్నాడు. ఒక్కసారి వాడు సెట్ అయిపోతే మేము వెళ్ళిపోవచ్చు. వెళ్ళాడు. చలో ఇక మేము కూడా వెళ్తున్నాం అన్నమాట. కథం వచ్చేసినాం. ఇంక ఇట్లా ఉంటుంది అన్నమాట మనతో. సారీ ఫర్ మై బ్యాక్ సైడ్ పీపుల్స్, అందరికీ సారీ చెప్తున్నాను, క్షమించేయండి, తప్పట్లేదు. నాకు అంత టైం కూడా లేకుండా రేపు ఆఫీస్కి వెళ్ళాలి మళ్ళీ. అందుకే చూడండి అసలు ఎట్లా ఉన్నారంటే జనాలు. చూడు ఎట్లా కుప్పలు వస్తున్నారు, వచ్చేటి వాళ్ళు వస్తున్నారు, వెళ్ళేటోళ్ళు వెళ్తున్నారు.
ఫైనల్ మేమైతే ఇక ఒక 1.5 కిలోమీటర్ ముందున్నప్పుడే లైన్లో జాయిన్ అయినాం. 1.5 or 2 సంథింగ్ ఉంటుంది. ఇంకా మా బ్యాక్ సైడ్ అయితే చాలా అంటే చాలా లైన్ ఉంది. ఇంక ఈ లైన్లోనే మాకు ఎప్పుడు దర్శనం అయిపోతుందో మాత్రం నేను చెప్పలేము. ఇది వస్తే మా కొలీగ్స్ లాల్బాగ్ చక్కర్ టోపీ, చాలా మంది మహారాష్ట్రలో ఆ టోపీ పెట్టుకొని తిరుగుతారు. బట్ ఇక్కడికి వచ్చినాక వాటి నేను కూడా అది పర్చేస్ చేస్తాను జస్ట్ ఫర్ 20 రూపీస్ అది. ఇక్కడ చాలా మంది మధ్యలో ఇట్లా వాటర్ బాటిల్స్, లెమన్ జ్యూస్, అట్లా నిమ్మకాయ రసం మొత్తం చాలా మంది ఫ్రీగా పెడుతున్నారు అనమాట. అది మస్తు అనిపించింది నాకు. చాలా అంటే అది చాలా నచ్చింది. ఇక్కడ వాటర్ బాటిల్స్ చూడండి, సిల్ వాటర్ బాటిల్స్ ఎవరికి కావాలంటే ఇట్లా ఇసిరేస్తారు. వాళ్ళు కూడా ఎందుకంటే అట్లా మధ్యలోకి వచ్చి ఇవ్వాలంటే వాళ్ళ వల్ల కూడా అవ్వదు. లాస్ట్ ఉన్న వాళ్ళకి అయితే చాలా ఇబ్బంది తీసుకోవాలంటే, అందుకని అట్లా ఇసిరేస్తున్నారు. బట్ నాకు అనిపించింది ఏంటంటే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద పడి డ్యామేజ్ అవుతుంది. బట్ చూసుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి ఇట్లా ఇచ్చేటప్పుడు వాటర్ బాటిల్స్ మాత్రం. బట్ ఇది అనేది గుడ్ సేవ. అది బయట వాళ్ళే, చాలా మంది బయట వాళ్ళు వచ్చి ఇట్లా ఇచ్చేస్తున్నారు. చూడండి ఎట్లా లాక్కుంటున్నారు. వాడు ప్యాకెట్ ప్యాకెట్ లాక్కున్న వాటర్ బాటిల్. బయట వాళ్ళు డొనేషన్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, ఇచ్చిన వాళ్ళు అందరికి ఇస్తున్నారు. అన్లిమిటెడ్ బాటిల్స్ ఇక ఎన్నంటే తీసుకొని నువ్వు తాగుతానికైనా. బట్ తాగుతానికి 1 2 3 4 అట్లా ఇస్తారని వాటర్ బాటిల్స్. ఇంకొక హాఫ్ కిలోమీటర్ అవుతుంది ఇక్కడ నుంచి టెంపుల్. లైన్లో అయితే మన వల్ల కూడా అయితే చెమట అసలు ఎట్లా రష్ ఉందంటే ఇంకా బ్యాక్ సైడ్ నుంచి తోస్తున్నారు అందరు. ఫైనల్ ఇక్కడ ఎంట్రన్స్ అయితే వచ్చినాం. అది కూడా ఇక్కడ షాప్. ఎంట్రన్స్ చూసుకోండి ఒకసారి. ఆ షాపును లోపల నుంచి పలగొట్టి దాని వెనకకు ఒక గల్లీ చేశారనమాట. ఈ షాప్ పైన ఏదో సంథింగ్ కుకింగ్ షాప్, అదేదో కెఫే టైప్లో. దాన్ని పలగొట్టి మరి దాని కిందంగా పెట్టారంటే ఇక చూసుకోండి ఎంత ఘనంగా రష్. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తే పెట్టారు. ఫస్ట్ మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ వస్తారంట ఇక్కడికి ఫెస్టివల్ టైంలో. ఇంకా ఫస్ట్ డే కాబట్టి కొంచెం రష్ తక్కువ ఉంది. ఇంకా సెకండ్ డే, థర్డ్ డే అట్లయితే మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ వస్తారు. ఈవెన్ ఫారినర్స్ కూడా వస్తున్నారు ఇక్కడ చాలా మంది. ఇక్కడ ఎంట్రన్స్ వీళ్ళంతా మొత్తం మోడిఫికేషన్ చేశారు ఇట్లా మొత్తం. వీళ్ళు అరేంజ్ చేసింది అనమాట ఇది ఆర్టిఫిషియల్గా. ఇది ఇంతకు ముందు నుంచి ఉన్నదేం కాదు, మొత్తం వీళ్ళు ఇప్పుడు ఆర్టిఫిషియల్గా అరేంజ్ చేశారు. ఒక పైన షెడ్స్, ఫ్యాన్స్, లైటింగ్ మొత్తం. ఇది 24/7 దర్శనం లైన్ ఇక పోతూనే ఉంటుంది. మనం దర్శనం చేసుకుంటూనే ఉండాల్సి వస్తుంది అట్లా. ఇప్పుడు స్టాప్ అనేది మనం మధ్యాహ్నం 12 దాటి నైట్ 12 దాటితే ఇట్లా క్లోజ్ చేయడం అనేది ఏమి ఉండదు. 24 hours దర్శనం జరుగుతూనే ఉంటుంది ఇక లాల్బాగ్ చౌరస్తా వచ్చేసి. ఇక్కడ స్క్రీన్ ప్లేస్ కూడా ఉన్నాయి, లైవ్లో డైరెక్ట్ లైవ్స్ వస్తుంటాయి మనకి, దాంట్లో కూడా చూసుకోవచ్చు. బట్ ఇక్కడ రష్ చూడండి, దీంట్లో చాలా అంటే చాలా ఘోరం రష్ ఉంటుంది. ఇది ఇక్కడ ఇంకో వన్ సైడ్, అది సేమ్ ఇట్లనే ఆపోజిట్ సైడ్ కూడా ఉంది. మనం ఇట్లా స్ట్రైట్కి వెళ్తే కష్టం అనమాట. ఈ పోల్స్ మధ్యలో మధ్యలో జంప్ చేసుకుంటూ వెళ్తే తొందర అయిపోతుంది. ఆ స్క్రీన్ ప్లేలో ఉన్న చూడండి, లైవ్ జరుగుతుంది అది. చాలా అంటే చాలా ప్రమోషన్ యాడ్స్ మీదనే మస్తు మనీ వచ్చిండే వాళ్ళకి, పెప్సీ మీద. అండ్ టైప్స్ ఆఫ్ ఫ్యాన్స్ కూడా వాళ్ళు ప్రమోటింగ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి వీళ్ళు ఎట్లా ప్రమోషన్స్కి ఎట్లా పెట్టుకున్నారంటే అట్లా. బట్ ఇది సెటప్ మాత్రం హైలైట్ చేసారు కొంచెం. ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా ఆర్టిఫిషియల్గా మంచిగా పోల్స్ పెట్టి మంచిగా అరేంజ్ చేస్తారు వాళ్ళకి. ఎందుకంటే మేబీ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు అనుకున్న దానికంటే ఎక్కువ రష్ వస్తుంది అని చెప్పి, దానివల్ల ఇట్లా లోపల ఇట్లా పెట్టారు. ఇంకా మనం అక్కడ ఉంది బయట లైన్కి అది ఇట్లా పోల్స్ ఏం పెట్టలేదు. బట్ లోపలికి వచ్చినాక చాలా బెటర్. మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ పడతారు అన్నమాట. ఇప్పుడు ఇక్కడైతే బయట అని చూసుకుంటే మాత్రం ల్యాక్స్ మీద అసలు ఘోరం అంటే ఘోరం ఉంటుంది. ఇప్పటికీ నేను లైన్లో నుంచి కాబట్టి 4 hours చేంజ్ అవుతుంది. నేను లోపల మొత్తం ఓన్లీ లైట్స్ తోటి, అండ్ బయట నుంచి అసలు చూడటానికి కూడా లేదనమాట ఆప్షన్. మొత్తం ఇట్లా లైట్స్ పెట్టి ఆపరేట్ చేస్తుండే. దర్శనం కోసమే వెయిటింగ్. చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి లైన్లో ఉండి. చాలా నైట్ ఎక్కువ నిద్ర లేదు కాబట్టి, ప్లస్ ఇప్పుడు మొత్తం టైర్డ్ అయిపోయినాం. ప్లస్ కాళ్ళకు తొక్కుతున్నారు కదా ఇక్కడ ఈ రష్లో. నా షూసే ఖరాబ్ అయిపోయినాయి, రిటర్న్ కొత్త షూస్ మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. తర్వాత చూపిస్తాను ఎట్లయినా అవి. నేను ఇప్పుడు అనుకున్నా నామో చెప్పులు వేసుకొచ్చుంటే మాత్రం కాలు చిత్తర అయిపోతుంది దీంట్లో. షూస్ ఈజ్ బెటర్. లాల్బాగ్ రాజా చూడండి గణపతి ఎట్లా ఉన్నాడంట. ఇంకా లైవ్లో చూస్తూ ఎట్లా ఉంటుందో మనకి ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ ఉంటుంది. స్క్రీన్ ప్లేనే ఇట్లా, ఆ డెకరేషన్ మొత్తం చూసుకోండి. ఒక డివైన్ వైబ్స్ వస్తున్నాయి కదా లోపల నుంచి, మస్తు అనిపిస్తుంది. ఈ
ఈ లైన్ అయితే మనకు చాలా టైం పడుతుంది. ఒక్కొక్కరు తిరిగి మోర్ దెన్ 30-40 రోస్ ఉన్నాయి అనమాట ఇక్కడ. ప్లస్ ఇంకా ఆపోజిట్ సైడ్లో కూడా మళ్ళీ 30-40 రోస్ ఉన్నాయి. ఇక్కడ ఎంత టైం పడుతుందో ఆపోజిట్లో కూడా అంత టైం పడుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి రైట్ సైడ్ ఉండి పైకి ఎక్కి మళ్ళీ దిగాలన్నమాట మనం. ఫార్చ్యూన్ ఎక్కడ తీసుకున్నా ప్రియా గోల్డ్ ఫార్చ్యూన్ ఆయిల్సే మొత్తం మోదక్ తయారు చేయమని ప్రమోషన్స్ కూడా మస్తు వాడుతుండే. ఇట్లా పైకి ఎక్కితే మళ్ళీ ఆపోజిట్ సైడ్ వెళ్తే మళ్ళీ ఒక 30-40 క్రోస్ ఉంటుంది. ఇలా అందులో కూడా కంప్లీట్ చేసి తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ ఉంది. మరి అది ఏటో నాకు కూడా తెలియట్లేదు. చాలా అంటే చాలా కన్ఫ్యూజింగ్ ఉన్నాయి రోడ్స్. చూసుకోండి ఎంత అంటే అది రష్ ఉందంటే అంత రష్ ఉంది. చాలా మంది గొడవలు పెట్టుకుంటున్నారు ఇంకా ఇక్కడ నన్ను దాటి వెళ్తున్నావు నన్ను తొక్కుతున్నావు అని. ఇంకా నేను రికార్డ్ చేయలేదు బాగోదని చెప్పి ఇక్కడ చాలా అంటే చాలా గొడవలు జరుగుతున్నాయి. తిట్టుకుంటున్నారు, ఘోరం అంటే ఘోరం తిట్టుకుంటున్నారు. బట్ ఇట్లా వచ్చినప్పుడు ఇక చూసుకొని వెళ్ళాలన్నమాట. ఎందుకంటే చాలా మంది ఎవరి తొందరలో వాళ్ళు ఉంటారు. ఏం జరిగినా ఏం చేయలేము, ఏం అనలేము కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఎంత రష్ ఉన్నదో ఇటు సైడ్ మాత్రం. ఘోరం అంటే ఘోరం రష్ ఉన్నది. ఇది బయట సైడ్ నుంచి అనమాట. ఇక్కడ నుంచి మనం ఇందాక చూసిన వ్యూ అక్కడ నుంచే ఆని చూసి ఇట్లా ఏం అవపడదు లోపలికి. ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో సైడ్ వే ఉందన్నమాట. దానివల్ల మనకి ఏం అవపడకుండా పెట్టారు. అట్లా చూసి వెళ్ళేది ఉంటే బయట నుంచి అంటే నార్మల్ వినాయకుడు అవపడితే మాత్రం ఇంత రష్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే చాలా మంది అట్లా నార్మల్ చూసి వెళ్దామని వస్తారు. వినాయకుడు అవపడితే చాలు కదా. ఇప్పుడు మనమైనా ముఖ దర్శనం అయినా చూసి వెళ్తాం. స్పర్శ దర్శనానికి ఇంకా చెప్తున్నా మోర్ దెన్ 10 కిలోమీటర్స్ లైన్. ఒక 20 hours పట్టొచ్చు దానికైతే. ఇంకా 7-8 kilometers ఉంటుంది స్పర్శ దర్శనం అనేది. ఇంకా అది లైన్ కదులుతలేదు, చాలా వరకు ఆగి ఆగి పంపిస్తుంది. ఎందుకంటే కొంతమంది విఐపీస్ వస్తున్నారు, పూజ జరుగుతుంది లోపల, అట్లా అని చెప్పి లైన్ ఇంకా చాలా అంటే చాలా ఆగి పంపిస్తుంది. మొత్తం అయితే సీసీటీవీ తోటి ఫుల్ఫిల్ అయిపోయినాయి మొత్తం. చాలా అంటే చాలా సీసీ కెమెరాస్ ఉన్నాయి. ప్లస్ అడ్వాన్స్డ్ లెవెల్ అవి మొత్తం చాలా అంటే చాలా అడ్వాన్స్డ్ లెవెల్ సీసీ కెమెరాస్ పెట్టారు ఇక్కడ. అవి పక్కా ఉండాలి ఒక ప్రొటెక్షన్కి. ఎందుకంటే చాలా రాబరీస్ జరుగుతుంటాయి, లేకపోతే ఏమన్నా ఇన్సిడెంట్ అయినా ఏమన్నా జరిగినా కూడా అవి వస్తుంటాయి కదా సీసీ కెమెరాస్. అండ్ ఈ ఫ్యాన్స్ చూడండి ప్రమోటింగ్ కోసం అని చెప్పి ఇట్లా దీని మధ్యలోగా ఈ ఫ్యాన్స్ గాలి నుంచి వెళ్తూ ఉంటాం అనమాట. వీళ్ళైతే హైలైట్ అంటే హైలైట్ సెటప్ ఇది. ఎవరికి వచ్చిందో ఐడియా మాత్రం గ్రేట్. అది ఫ్యాన్స్ ప్రమోటింగ్ అని అట్లా పెట్టారు. ఇక ఫైనల్లీ ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్తున్నాం. ఇంకా మనం రాలేదు. ఓకే ఫైనల్లీ వచ్చేసినాం ఆల్మోస్ట్ మనం ఇక్కడైతే. ఎందుకంటే చూసుకోండి పైన లైటింగ్స్ డెకరేషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇది ఇంకా పైన డెకరేషన్ మాత్రం క్రేజీ చేశారు, వస్తుంది. ఒక కాటన్ టైప్లో లైటింగ్స్ పెట్టి డిఫరెంట్గా మస్తు పెట్టారన్నమాట. ఇక్కడ రష్ చూసుకోండి ఎంత మంది ఉన్నారంటే. ఇక మనమైతే లైన్లో ఇరుక్కుపోయినాం అసలు. నార్మల్ టైంలో ఇక్కడ అన్ని సైడ్స్ షాప్ అన్ని ఓపెన్స్లో ఉంటాయి. ప్లస్ ఇక్కడ ఎంత రష్ ఉండదు. బట్ ప్రెసెంట్ వినాయకుడిని పెట్టారు కాబట్టి షాప్స్ అన్ని క్లోజ్డ్. ఈ రష్ నార్మల్ టైంలో కూడా నేను ఒకసారి విజిట్ చేయాలి. పక్క లాల్బాగ్ రాజా టెంపుల్ ఉంది ఇక్కడ, ఆ టెంపుల్ని విజిట్ చేయాలి. కొంచెం అబ్బడుతుంది చూడండి మనకు వినాయకుడు. అసలు ఇట్లా గూస్ బాంబ్స్ అంటే నాకైతే గూస్ బాంబ్స్ వస్తున్నాయి ఇక్కడికి వచ్చిన తర్వాత. ఒక డివోషనల్గా డివెన్ మాత్రం బాబా. ఫైనల్లీ మనం అయితే లాల్బాగ్ రాజాని దర్శనం అయితే చేసుకోబోతున్నాం. చాలా దూరం చూడండి ఎట్లా ఉందబ్బా. నాకు చాలా ఇయర్స్ నుంచి డ్రీమ్ ఉండే ఒక్క వినాయక చవితి కన్నా లాల్బాగ్ రాజా వెళ్ళాలి. బట్ ఆ డ్రీమ్ అయితే ఇప్పుడు ఫుల్ఫిల్ అయిపోయింది. నేనైతే మస్తు ఖుషిలో ఉన్నా. నాకు ఎగ్జాక్ట్గా దర్శనానికి అయితే 6 hours పట్టింది. 5 hours 40 minutes అట్లా. అయినా నాకు ఒక్క నిమిషం కూడా మైండ్లోకి రావట్లేదు ఈ దర్శనం చూసిన తర్వాత. అంటే బాబా అసలు ఈ డెకరేషన్ ఆ వినాయకుడిని చూస్తుంటే అసలు ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది భాయ్. చూడండి ఇప్పుడు ఎంత మస్తు చేశారు అసలు అక్కడ డిజైన్. చాలా ఇయర్స్ నుంచి నాకు లాల్బాగ్ రాజా రావాలని ఉంది, బట్ రాలేక. బట్ ఇప్పుడు చూసేసిన నాకైతే ఆ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయిపోయింది. ఇప్పుడైతే నేను హాయ్ ఎప్పుడు నేను లాల్బాగ్ రాజాని విజిట్ చేస్తా అని, అది కూడా వినాయక చవితి రోజు. ఎవ్వరికి వీలు కాని రోజు మనం విజిట్ చేసినాం, దేవుడి దగ్గర దర్శనం తీసుకున్నాం. చూడండి అసలు ఎట్లా పెట్టారు. ఇంకా ప్రతి ఒక్కరి ఫోన్లో కెమెరా ఆన్ అవుతుంది, తెలిసిందే కదా ఇక లాల్బాగ్ రాజా గురించి.
చాలా మంది ఫ్యామిలీ చిన్న చిన్న పిల్లల్ని కూడా ఎత్తుకొని వస్తున్నారు. అబ్బా అబ్బా అబ్బా! చూడండి బాయ్ ఎట్లా ఉందో అసలు ఈ లైటింగ్ తోటి సెటప్ మస్తు అంటే మస్తు డెకరేషన్ మాత్రం పైన చూసుకుంటే ఇట్లా ఫ్లవర్స్ తోటి క్రేజీ డెకరేషన్ చేశారు. సైడ్ లైటింగ్స్ అవి పైన మొత్తం ఇట్లా కాటన్స్ తోటి సంథింగ్ ఇట్లా చేశారనమాట. పైన అక్కడ చూసుకుంటే మస్తు మస్తు చేశారు డెకరేషన్ మాత్రం హైలైట్. ఇంకా గోల్డ్ మొత్తం గోల్డ్ ప్లేటింగ్ అనమాట వినాయకుడి పైన వచ్చేసరికి సైడ్స్ కి చాలా వరకు దీంతో గోల్డ్ ప్లేటింగ్ తోటి చేశారంట వినాయకుడిని. అవి వచ్చేసరికి అక్కడ కెమెరా అది లైవ్స్ మనకి టీవీలలో లైవ్స్ వచ్చాయి లైక్ న్యూస్ ఛానల్ వాళ్ళకి ఇట్లా డైరెక్ట్ ఆ వీడియో రికార్డ్ చేసి వాళ్ళకి ఇస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు బై చేస్తూ ఉంటారు మేబీ. ఒకటే కెమెరా ఉంది పెద్ద కెమెరా 24/7 అది లైవ్ నడుస్తూనే ఉంటుంది. బాబా ఎక్స్పీరియన్స్ లైఫ్లో ఒక్కసారి వస్తుంది. వచ్చినప్పుడు మాత్రం క్రేజీ ఉంటుంది అనుకుంటాను నేనైతే. చాలా అసలు అయిపోయింది. ఇక ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది అనమాట. ఆఫ్టర్ 6 hours మనకి ఒక లడ్డు ఇచ్చారు వాళ్ళే ఫ్రీ లడ్డు అనమాట. అది ఒక ప్యాకెట్లో 2 లడ్డూస్ ఉన్నాయి. ఇంకా చాలా బాగా నచ్చింది నాకైతే. ఎందుకంటే ఇంత టైం మనం లైన్లో క్యూలో నించున్న దానికి వర్త్ అనిపించింది. ప్లస్ ఇట్లా లడ్డు కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తే మనం ప్రస్తుతం కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. ఇవన్నీ వచ్చేసరికి ఇక్కడ స్వీట్ షాప్స్ అనమాట. టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి ఇక్కడ. ఫెస్టివల్ రోజు కదా ఇంకా మోదక్ టైప్స్ ఇట్లా మొత్తం పెట్టేశారనమాట వీళ్ళు ఫుడ్ స్టాల్స్. ఇవి వచ్చేసరికి మోదక్ అవి పింక్ కలర్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్లో కూడా ఉన్నాయి అనమాట. చాక్లెట్ స్ట్రాబెర్రీ అట్లా వెనిలా. యాక్చువల్గా ఒరిజినల్ మోదక్ వచ్చేసరికి లోపల కొబ్బరితోటి ప్లస్ సంథింగ్ ఏమేమో పెట్టి చేస్తారు. బట్ వీళ్ళు ఇచ్చే ఎట్లున్నాయంటే వీళ్ళు ఇక్కడ అమ్మే మోదక్ జస్ట్ కలాకండ లాగా పాలకోవ లాగా పైన డైరెక్ట్ అట్లా షేప్లో పెట్టి చేస్తున్నారు. బట్ యాక్చువల్గా మనం ఒరిజినల్ మోదక్ తినాలంటే ఆ టేస్ట్ వేరే ఉంటుందంట. చూద్దాం అది ఎట్లా. అది కూడా చూపిస్తాను నీకు వీడియోలో నెక్స్ట్ వీడియోలో ఎట్లా ఉంటాయి ఒరిజినల్. బట్ ఇక ఫైనల్ దర్శనం అయితే అయిపోయింది. మేము రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ బయట మొత్తం షాపింగ్ ఏరియా స్వీట్స్ అవన్నీ ఉన్నాయి అనమాట. ఇది చూసుకోండి. ఇందాకనేమో స్టార్టింగ్ లైట్ వితౌట్ లైట్స్ అది రష్. ఈ వీడియో వచ్చేసరికి నా ఇన్స్టా 360 కెమెరాలో రికార్డ్ చేశాను మొత్తం వ్యూ. బట్ లైట్ ఫోకస్కి అంత క్లారిటీ రావట్లేదు అనమాట వినాయకుడు. బట్ బెస్ట్ ఫీలింగ్. ఫైనల్లీ మనం అయితే అయిపోయింది ఇక దర్శనం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మీరు ఏమైనా గైడెన్స్ కావాలి ఎట్లా వెళ్ళాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను చెప్తాను ఎట్లా వెళ్ళాలి మొత్తం అనేది. ఇప్పటికి కూడా చాలామంది వస్తున్నారు పబ్లిక్. లైన్ అయితే ఎప్పటికి కూడా తగ్గలేదు అనమాట. ఒకసారి లైన్ చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్.